గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ పవన్. మిరాయి ట్రైలర్ అయితే వచ్చేసింది. సో అంటే యాక్షన్, అడ్వెంచర్, మైథలాజికల్ మంచి మూవీ ఈ కాన్సెప్ట్ లో అయితే మూవీ వస్తుంది. సో ముఖ్యంగా ఇందులో తేజ సజ్జా హీరోగా వస్తున్నాడు. మంచు మనోజ్ అయితే విలన్ గా నటిస్తున్నాడు. సో మూవీ అయితే ట్రైలర్ వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది ఇది. సో మీరైతే లాస్ట్ మూవీ మంచిగా జై హనుమాన్ సూపర్ హిట్ అయింది కదా, ఆ తర్వాత ఆయన తరహాలో వస్తున్న మూవీ. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది. పబ్లిక్ కూడా ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరు? భానుప్రకాష్. చెప్పండి, మిరాయి ట్రైలర్ ఎలా అనిపిస్తుంది, చూసారా? బ్రో అసలు క్రేజీ ఉంది బ్రో మిరాయి ట్రైలర్. ఇందాక నేను చూడడం జరిగింది. అయితే ఒక్కొక్క షాట్, ఒక్కొక్క సీన్ క్రేజీగా ఉన్నాయి అసలు. ఆ తేజ సజ్జా మరో నాని, నేచురల్ స్టార్ నాని అన్న అవుతాడు. ఎందుకంటే స్టోరీ చూసింగ్ గానీ, సరే సినిమా ఎలా ఉండబోతుందో ఏందో తర్వాత సంగతి గానీ, దాంట్లో మనోజ్ అన్న యాక్టింగ్ గానీ, లేకుంటే మన తేజ సజ్జా యాక్టింగ్ గానీ, జగపతి బాబు గారు గానీ, శ్రేయా గారు, అసలు క్రేజీ ఉంది బ్రో. హీరోయిన్ కూడా అయితే కష్టక్కుంది. హీరోయిన్ కూడా మస్తు ఉంది. వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉంది అంటే హీరోయిన్ కూడా ఒక వైబ్ ఉంది. అయితే ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయి అంతే. అసలు ట్రైలర్ అయితే మాస్ జాతర బ్రో. అసలు ఘోరంగా ఉంది ట్రైలర్ అయితే. ఇచ్చి పడేశాడు. విలన్ కూడా క్రేజీ. విలన్ ఎంత ఎక్కువగా చూపించకపోయినా, మంచు మనోజ్ కాకుండా ఇంకొక విలన్ కూడా ఉన్నాడు, అతన్ని కూడా చూపించకపోయినా అంత క్రేజీగా మంచు మనోజ్ కూడా, నాకు తెలిసి మంచు మనోజ్ విలన్ కాదేమో అని ఒక చిన్న డౌట్ కొడుతుంది భయ్య. మంచి కాన్సెప్ట్ తోనే వచ్చారనుకుంటున్నా. అంటే మంచు మనోజ్ గారు ఇతను హీరో ఇట్లా కళ్ళు ఇట్లా మూసి ఇట్లా చూడడము, ఇదే గతం అని ఒక డైలాగ్ చెప్పడము, అంటే గతంలో మరో జన్మనా లేకుంటే ఏందా, లేకుంటే అతను భవిష్యత్తుకు వస్తాడా అనేది కొన్ని టాపిక్స్ అయితే తెలుస్తుంది. బట్ మిరాయి మాత్రం క్రేజీ ఉంటది. థియేటర్ లో చూద్దాం. మిరాయి ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది, చూసారా? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఈ మధ్య వస్తున్న సినిమాల్లో ఎక్కువగా చారిత్రాత్మక సినిమాలు, హిస్టారికల్ మూవీస్, అలాగే దైవ సంబంధిత మూవీస్ చాలా వస్తున్నాయి. ప్రతి సినిమా కూడా ఆకట్టుకుని మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరుని తీసుకొస్తున్నాయి. ఆ పరంపరలో భాగంగానే ఈ వేళ వచ్చినటువంటి ఈ మిరాయి చాలా బాగుంది. ఆ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి తెలుగు ఇండస్ట్రీలో మరో కలికి తురాయిలా మిగలబోతుంది అనిపిస్తుంది. ఇప్పుడు అసలు మెయిన్ మంచు మనోజ్ గారి విలనిజం ఎలా అనిపిస్తుంది? నేను గట్టిగా చెప్పొచ్చు, గట్టిగా చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఈ సినిమా మనోజ్ వల్లే సెన్సేషనల్ హిట్ అవుతుంది. మనోజ్ గారి వల్లే. అంటే హీరో గారిని కించపరచడం కాదు, నేనేమంటానంటే ఆ లుక్స్, ఎక్స్ప్రెషన్స్, ఆ విలనిజం, ఆ గాంభీర్యం నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన ఇచ్చిన 2-3 ఎక్స్ప్రెషన్స్ ఈ ట్రైలర్ లో నాకేదో చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఒకవేళ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద విలన్ రాబోతున్నాడా? హీరో నుంచి విలన్ గా పరిణితి చెందబోతున్నాడా? విలన్ అంటే మామూలు విలన్ కాదు. బాహుబలిలో మన రాణా టైప్ ఆఫ్ విలన్ గా మన సినిమా ఇండస్ట్రీ దిద్దబోతుందా అనేటటువంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందులో కనపడుతుంది. మంచు మనోజ్ నిజంగా ఆయన మంచితనానికి, మానవత్వానికి ఒక భవిష్యత్తు ఎదురుగా కనపడుతుందేమో అనిపిస్తుంది. హాయ్ బ్రో. మిరాయి ట్రైలర్ వచ్చేసింది, ఎలా ఉంది? మిరాయి ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది బ్రో. ఎందుకంటే ఈ సినిమాలో నేను అఘోరా క్యారెక్టర్ చేసిన బ్రో. అఘోరా చేశాను. అఘోరా క్యారెక్టర్ నేనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చేస్తారు. ఈ సినిమా కొరకే మేము వెయిటింగ్. ఇందులో గ్రాఫిక్స్ గానీ ఇప్పుడు తేజ, ఇప్పుడు హనుమాన్ కన్నా ఎక్కువ ఉన్నాయి ఇందులో. మళ్ళీ ఇందులో మన మంచు మనోజ్ అన్నది కూడా ఉన్నది క్యారెక్టర్. అన్నది మాత్రం మనోజ్ అన్నది మాత్రం హైలైట్ ఉన్నది క్యారెక్టర్. సూపర్ ఉన్నది. ఎలా ఉంది అంటే, మాకు దూరం నుంచి చూసిన వాళ్ళకి వేరు, మీరు దగ్గర నుంచి యాక్టర్స్ ని అబ్జర్వ్ చేసినారు, ఆ మూవీలో ఉన్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? తేజ అన్నది మాత్రం దగ్గర నుంచి చూసి, ఎందుకంటే ఫైట్ మేము అఘోరాలు అందరూ ఉంటే అన్న ఇట్లా అంటే ఒక మధ్యలో ఒక కాలువ లెక్క ఉంటది, ఒక కట్టె పట్టుకొని పైకి ఎగిరి దునికాలి ఆ సీన్. అది దగ్గర నుంచి చూసినది ఆ సీన్. అది బాగుంటది. అది ఈ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంటది. ట్రైలర్ కూడా బాగుంది, గ్రాఫిక్స్ కూడా బాగా సెట్ అయింది అన్న. ఈ సినిమాతోని మరి తేజ సజ్జ మాత్రం పైకి ఇంకా ఎగిరిపోతాడు. మళ్ళా ఇప్పుడు మన మనోజ్ అన్న ఇప్పుడు ఈ సినిమాతో కంబ్యాక్, ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చింటే బ్లాక్ బస్టర్. అన్నకు మంచి అవకాశాలు వస్తాయి. అన్నకు మంచిగా రావాలి. అన్న మంచి వ్యక్తి.
అన్న అంటే మనకు ఎక్కడున్నా కూడా దగ్గర తీసుకుంటారు అన్న. ఇక మనం మంచి మనోజన గురించి తెలియదు ఏమున్నది. అట్లా అయితే బాగా ఎంజాయ్ చేశారు అనమాట అఘోరా గెటప్. ఓకే ఓకే చేశాను. ఓకే, సో మీ పేరేనా? నా పేరు సంపు. దాని సినిమా సినిమాని చంపేస్తారు ఇంకా ఆడియన్స్. ఓకే, సినిమా మాత్రం బాగుంది. ఎన్ని కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముఖ్యంగా అంటే ట్రైలర్ అప్పుడు అడగకూడదు కానీ జనరల్ గా చేసినారు కదా మీరు. యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు మన హనుమాన్ మూవీ అయితే 300 కోట్లు వసూలు చేసింది. ఇది మాత్రం నాకు తెలిసి అయితే ఒక ఇంకో 100 crores 200 crores అంటే మొత్తం 500 crores దాకా వసూలు చేయొచ్చు. పాన్ ఇండియా కాన్సెప్ట్ ఖచ్చితంగా 500 crores వస్తుంది. అంటే ఫ్యాన్స్ అయిపోయారు ఫస్ట్ మన తెలుగు స్పిరిచువల్ మూవీస్ కి. అవునవును, అంటే ఇప్పుడు ఇది హనుమాన్ మూవీ కన్నా ఇంకా హైప్ ఎక్కువ వస్తుంది అనమాట. కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి, అంత బాగుంది ట్రైలర్ కూడా. ఓకే, సో మొత్తానికి అన్ని లాంగ్వేజ్లో దుమ్ము దులిపేస్తుంది మూవీ. ఎందుకంటే మాకు కూడా మేము చేసినాం కాబట్టి రిలీజ్ కావాలి, మేము చూసుకోవాలి అన్నట్టుగా. ఓకే, హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? మైసెల్ఫ్ వరుణ్. ఓకే, సో వరుణ్ గారు మిరాయి ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? ఇట్స్ గ్రేట్, బాగుంది. మూవీ చూడాలని ఉంది, ఇంకా ఎక్సైట్మెంట్ అబౌట్ ఇట్. సో స్పిరిచువల్ కాన్సెప్ట్ ని చాలా మంచిగా చూపిస్తున్నారు కదా. బాగుంది. అదే యాక్టింగ్ ఎలా ఉంది? హీజ్ ఎ యంగ్స్టర్, బాగా యాక్టింగ్ చేస్తాడు. జయ హనుమాన్ కూడా తీశారు కదా, నేచురల్ వేగా తీస్తాడు. అది అంటే హీ విల్ లైక్ ఇంకా డెవలప్ అవుతూ వస్తారని ఆశ. అంటే తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీని ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు. సో ఎలా అనిపిస్తుంది? గ్రాఫిక్స్ లో కూడా వంకలు పెట్టడానికి లేదు, ట్రోల్ చేయడానికి లేదు. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ఈవెన్ ఇండియన్ సినిమాస్ అయినా కానీ గ్రాఫిక్ బాగా చేంజెస్ ఉన్నాయి, బాగా ఓవరాల్ గా బాగుంది. మెయిన్ ఏంటంటే మంచు మనోజ్ గారు స్పెషల్ అట్రాక్షన్ ఇందులో. విలన్ చాలా విలనిజం బాగా పండిస్తున్నారని అంటున్నారు. అంటే తన మూవీస్ ఎక్కువ రాలేదు రీసెంట్ గా, బట్ స్టిల్ చూడాలని అంటే ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది మూవీ, ఎలా ఉంటుంది, కాన్సెప్చువల్ ఏంటి. ఇట్స్ ఓన్లీ ట్రైలర్ కదా, ట్రైలరే బాగుంది. సినిమా ఎలా ఉంటుందని ఒక చూడాలని ఆశ. ఓవరాల్ గా గుడ్. హాయ్, మిరాయి ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఫెంటాస్టిక్, చాలా బాగుంది. చూస్తుంటే అయితే సూపర్ గా ఉంది. విజువల్స్ గానీ అవి గానీ. మంచు విష్ణు అయితే చాలా బాగా కనబడుతున్నాడు, కొంచెం స్పెషల్ గా కనబడుతున్నాడు. చాలా బాగుంది. మంచు మనోజ్ తర్వాత అబ్బాయి కూడా చాలా బాగా, తేజస్ చాలా బాగుంది, చాలా ఫెంటాస్టిక్ ఉంది. విజువల్స్ చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. క్వాలిటీ గానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. అన్ని సినిమాల కంటే సినిమా చాలా బాగుంటది అనిపిస్తుంది నాకు ఎందుకో. విజువల్ ఎఫెక్ట్స్ తీసుకుంటే కొంతమంది ట్రోల్ చేయడం జరుగుతుంది చేసిన మూవీస్. ఇందులో ఎలా అనిపిస్తుంది? ఇందులో అయితే చాలా న్యాచురల్ గా, చాలా ఫెంటాస్టిక్ గా, చాలా బాగుంది. నాకైతే కన్విన్సింగ్ ఉంది. నాకు తెలిసి ఇట్లాంటి సినిమాలే కొంచెం హిట్ అవుతుంది. మనం అన్ని చూస్తామన్నా కంటే ఇది చాలా బాగుంటది అని నాకు అనిపిస్తుంది ఎందుకో. ఎందుకంటే దాంట్లో క్వాలిటీ కూడా చాలా నీట్ గా, చాలా డిజైనింగ్ గా చాలా బాగుంది. 100% బాగుంటది. హీరో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్నాడు. ఫస్ట్ జాంబీ రెడ్డి అని, తర్వాత జయ హనుమాన్ అని, మళ్ళీ ఇప్పుడు ఇది. ఆ అబ్బాయి అయితే చాలా బాగా చేస్తాడు, యాక్టింగ్ సూపర్ గా ఉంటది. ఏది కూడా హిట్ అయ్యే సినిమాలే ఉన్నాయి అబ్బాయిది. అంటే దీంట్లో కూడా చాలా సక్సెస్ గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. అలాగే మంచు విష్ణు కూడా బాగా చేస్తాడు కాబట్టి 100% హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది, చాలా బాగుంది. నా ట్రైల్ అయితే ఖచ్చితంగా మూవీ రిలీజ్ రోజు వెళ్తా. ఓకేనా? ఓకే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు